గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇండియా స్టాక్ మార్కెట్లో 4th పొజిషన్కి ఎలా వచ్చింది అండ్ హాంకాంగ్ని ఎలా క్రాస్ చేసింది? సో దీనికి మల్టిపుల్ రీజన్స్ చెప్పుకోవచ్చు, ఒకటి కాదు, మొత్తం సుమారు ఒక 6 మేజర్ పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి గత 8 ఏళ్ళగా 9 ఏళ్ళగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఈక్విటీ కల్చర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా గ్రో అవుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన నిఫ్టీ ఏదైతే ఉందో, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, గత 8 ఏళ్ళు వరుసగా లాభాల పాటు ఇవ్వడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. దీనికి మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్ బేస్ ఒకటి పెరగడం, రెండోది ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్, అంటే కంపెనీ తాలూకా రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఓవరాల్గా పెరుగుతూ ఉండడం. సో 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి రిటైల్ బేస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో సుమారు 16 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సుమారు 4 కోట్ల వరకు ఉన్నారు. తర్వాత డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి సుమారు ఒక 14 కోట్ల వరకు ఉన్నారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా, అంటే థర్డ్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు 2003 నుంచి 2007 వరకు ఉన్నటువంటి బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చినటువంటి బుల్ మార్కెట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్నటువంటి హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేజర్ ర్యాలీ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గత లాస్ట్ 4-5 ఇయర్స్ పాటు చూసుకుంటే కనుక రిటైల్ డ్రివెన్ అని చెప్పేసి అని 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు ఇలా ఎస్ఐపిస్ ఏవైతే చేస్తూ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ రావడం, తర్వాత ఏంటంటే ఎక్కడా పెద్దగా నష్టాలు అనేటువంటివి ఏవి లేకుండా చూశారు కాబట్టి ఓకే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేటువంటి గ్రో అవుతాయి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించుకొని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు 4వ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇండియా వాళ్ళకి నమ్మకం మాత్రమే కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా అదే టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా చూసాం మనం. ఎందుకంటే గత 2 దశాబ్దాల పాటు చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ తాలూకా ఇండియన్ ఈక్విటీ ఓనర్షిప్ ఏదైతే ఉందో గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ 5వ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ పాలసీస్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ రెగ్యులేటర్, అంటే మనం ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ రెగ్యులేటర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెబీ కింద కూడా తయారైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రాంగెస్ట్ రెగ్యులేటర్ కింద సెబీ, అండ్ రెండోది ఆర్బీఐ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ 6వది వచ్చేటప్పటికైతే కనుక ఇండియా లాంటి 143 కోట్ల జనాభాలో ఉత్పత్తిదారులు మనమే, కన్జంప్షన్ కూడా మనదే. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసినా కూడా మనమే వాడుకుంటున్నాం, కన్జ్యూమ్ చేసినా కూడా మనమే వాడుకుంటున్నాం. కాబట్టి వేరే దేశాలతో మనం అవసరం కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏ రోజు కనబడలేదు. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కింద ఉంటుంటాయి. ఎస్పెషల్లీ చైనా గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి జీడిపి ఏదైతే ఉందో మేజర్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కింద ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వర్కింగ్ ఏజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈక్విటీ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, చైనా +1 లాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో దీనివల్ల ఎఫ్డిఐస్ కావచ్చు, ఎఫ్ఐఐస్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ లుకింగ్ దిస్ యాజ్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కంటిన్యూస్గా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.